కాసేపటి క్రితం అయితే టాస్ అయితే జరిగింది. హర్యానా స్టీలర్స్ టాస్ గెలిచారు కాబట్టి దబంగ్ ఢిల్లీ ఫస్ట్ రైడ్ చేస్తుంది. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata Unlimited. Aata Unlimited match number 2. Dabang Delhi versus Haryana Steelers. Yes, ఇది మరి ఫైట్ ఫర్ సుప్రమసీ అని చెప్పుకోవచ్చు. లీడర్ బోర్డ్లో దబంగ్ ఢిల్లీ గెలిస్తే సెకండ్ స్పాట్కి జంప్ అవుతుంది. హర్యానా స్టీలర్స్ గెలిస్తే నేరుగా సెమీఫైనల్కి ఎంట్రీ ఇస్తారు. ద ఫస్ట్ రైడ్ దబంగ్ ఢిల్లీ నుండి అషు మాలిక్ పీకేఎల్ కెరీర్లో కనుక చూసుకుంటే 664 రైడ్ పాయింట్స్, 7.9 అండ్ 34 సూపర్ టెన్స్తో ఉన్నాడు. అండ్ మంచి సూపర్ రైడర్. అండ్ ఇక్కడ రన్నింగ్ బోనస్ చేసే ప్రయత్నం అయితే చేశాడు రైట్ కార్నర్ దగ్గర. మొదటి రైడ్లోనే రన్నింగ్ బోనస్ ద్వారా పాయింట్ అయితే సాధించింది. జోగిందర్ నర్వాల్ కోచ్ దబంగ్ ఢిల్లీ అండ్ మన్ప్రీత్ సింగ్ హర్యానా స్టీలర్స్ కోచ్. వినయ్ ఫస్ట్ రైడ్లో 137 రైడ్ పాయింట్స్ ఉన్నాయి, 6 సూపర్ టెన్స్ ఉన్నాయి, తనకి యావరేజ్ 7.2. అండ్ ఫస్ట్ రైడ్లోనే ట్యాకిల్ చేశారు వినయ్ని. ఎప్పుడైతే స్లో ఫుట్ వర్క్ చూశారో రైట్ కవర్ డిఫెండర్ చాలా చాలా చక్కగా ట్యాకిల్ చేశాడు సందీప్ అక్కడ. బ్రిలియంట్ వన్. అండ్ ఇక్కడ బోనస్కి అయితే అవకాశం ఉంది. అండ్ రైడ్ పాయింట్స్ కనుక చూసుకుంటే 11, 5, 10, 39 సూపర్ రైడర్ అని చెప్పుకోవచ్చు. ఆయన మరొక పాయింట్ అయితే సాధించాడు. నవీన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఓ మై గాడ్, సర్ప్రైజ్ అనుకున్నాడు. తను కూడా అసలు చెక్ చేసుకోలేదు. కాకపోతే జంప్ మేబీ ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ కోసం చేసినట్టుండు, అది కలిసి వచ్చింది. శివం పటారే మాత్రం ఈ రోజు మాత్రం పటాకిలాగా దూసుకెళ్తున్నాడు. ఇక్కడ మరొకసారి ట్యాకిల్ చేసే ప్రయత్నం, సపోర్ట్ వచ్చింది కానీ ఇక్కడ మిడ్ లైన్ క్రాస్ అయ్యాడు. మల్టీ రైడ్ పాయింట్ అవుతుంది తెలుగు. ఇన్ఫాక్ట్ హర్యానా స్టీలర్స్ తెలుగు టైటన్స్ గెలిచింది కాబట్టి అది ఇంకా అట్లనే ఉంది. శివం పటారే నుండి ఎస్కేప్ చూస్తున్నాము. మల్టీ పాయింటర్ రైడ్ శివం పటారేకి. సీక్వెన్స్ కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే రివైవల్ కూడా అదే సీక్వెన్స్ లో జరుగుతాయి కాబట్టి ఫస్ట్ ఎవరు టచ్ అయ్యారు అనేది చెక్ చేస్తారు. 1 versus 7 బోనస్కి అయితే అవకాశం ఉంది. ఇక్కడ ఆశు మాలిక్ ని మాత్రం ఈసారి ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. సాలిడ్ గా ట్యాకిల్ చేసింది రైట్ కార్నర్ నుంచి. అండ్ ఇక్కడ మాత్రం ఎస్కేప్ అయ్యాడా? ఎస్కేప్ అయ్యాడు. మల్టీ రైడ్ పాయింట్ సాధించినట్టే కనిపిస్తున్నాడు. 2 పాయింటర్ రైడ్. మరొకసారి మంచి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఉంది షాదుల నుండి. అండ్ ఇక్కడ ఫస్ట్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు, తర్వాత పవర్ఫుల్ గా మిడ్ లైన్ వైపు దూసుకొస్తూ మరొక టచ్ పాయింట్. షాదులు ఫ్యాన్స్ ఎక్కడున్నా ఉన్నారు. పూణేలోని బాలేవాడి స్టేడియంలో కూడా. అండ్ లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ దబంగ్ ఢిల్లీలో నవీన్ ఎక్స్ప్రెస్. మరి టీమ్ ని రివైవ్ చేయగలుగుతాడా? బోనస్ అయితే వదిలేసింది హర్యానా స్టీలర్స్. అండ్ హెడ్ టు హెడ్ చూస్తే షాదులు 10 సార్లు ట్యాకిల్ చేశాడు నవీన్ ని. అండ్ నవీన్ మాత్రం 6 సార్లు పాయింట్ తీసుకొచ్చాడు. అండ్ షాదులు మరొకసారి అప్పర్ హ్యాండ్ పట్టుకోగానే ఆగిపోయాడు. దీంతో ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ హర్యానా స్టీలర్స్ కి. దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామ్ ఫైనాన్స్ తో. సూపర్ ట్యాకిల్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు. అక్కడ షాదులు నుంచి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ని డబల్ యాంకిల్ హోల్డ్ చేశాడు డైవింగ్ ద్వారా. ఆశు మాలిక్ నుంచి ఆ పాయింట్స్ రావాలి. ఇక్కడ బోనస్కి అయితే ట్రై చేశాడు. ఆ బ్లాక్ లైన్ పూర్తిగా క్రాస్ చేసినట్టే కనిపిస్తున్నారు. ఇక్కడ ట్యాకిల్ చేసే ప్రయత్నం, ఎస్కేప్ అయ్యాడు. ఇది సూపర్ రైడ్ అవుతుందా? బోనస్ పాయింట్ వస్తే కనుక ఇది సూపర్ రైడ్ అయ్యే అవకాశం, కానీ మల్టీ రైడ్ పాయింట్ అయితే పక్కా. రైట్ కార్నర్ అండ్ ఇన్ పొజిషన్ ఇద్దరిని కూడా పుష్ చేసుకుంటూ మిడ్ లైన్ వైపు రీచ్ అయ్యాడు రాహుల్ సేత్పాల్. ఫెయిల్డ్ ట్యాకిల్ అది. అండ్ ఇక్కడ రాక్ సూపర్ ట్యాకిల్ జరిగింది హర్యానా స్టీలర్స్ నుంచి. ఫాలో త్రూ చూడొచ్చు టువర్డ్స్ ది ఎండ్ లైన్ ఎంత చక్కగా పుష్ చేశారో. దాంతో మరి 2 ట్యాకిల్ పాయింట్స్, ఒక రివైవల్ హర్యానా స్టీలర్స్ కి. అండ్ రాక్ సూపర్ ట్యాకిల్, అచ్చం మసలి పట్టు లాంటి ట్యాకిల్ జైదీప్ నుండి. బోనస్ కి ఆపర్చునిటీ కూడా ఉంది శివంకి. అండ్ వావ్, బ్రిలియంట్ డైవ్ ట్యాకిల్ అది యోగేష్ నుండి. దాంతో వచ్చి రాగానే ట్యాకిల్ చేశారు. ఫుట్ వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు అక్కడ శివం.
అక్కడ ఇద్దరు కూడా బయటే ఉన్నారు. ఇక్కడ రాఫ్ సూపర్ టైకిల్ సిచ్యువేషన్ లో మరొకసారి ఎస్కేప్ అవుతూ పాయింట్ అయితే సాధించాడు. కేవలం ఒకే ఒక ప్లేయర్ ఉంటాడు. ఈ టైకిల్ చేస్తే గనుక దబంగ్ ఢిల్లీ లీడ్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. హర్యానా స్టీలర్స్ ప్లీజ్ కమ్. క్యాలిక్యులేటివ్ గా రిస్క్ తీసుకోవాలి ఇక్కడ. ఓన్లీ దెన్ వాళ్ళు మరొకసారి ఇన్ కాంపిటీషన్ రాగలుగుతారు. బ్యాక్ హోల్డ్, ఓ మై గాడ్, బ్రిలియంట్ బ్యాక్ హోల్డ్ చేసినప్పుడు రేడర్ వెయిట్ ని తన పైన తీసుకోవాలి. అదే చేశాడు అక్కడ యోగేష్ హుడా. దాంతో మరి ఆల్ అవుట్ పాయింట్స్ సాధించింది దబంగ్ ఢిల్లీ కేసీ. పర్ఫెక్ట్ బ్యాక్ హోల్డ్ అని చెప్పాలి. బ్యాక్ హోల్డ్ చేస్తే ఏ విధంగా చేయాలో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఆశు మాలిక్ డైవింగ్ యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం, కానీ ఈసారి ఎస్కేప్ అయ్యాడు. అండ్ షాదుల నుంచి ఎస్కేప్ కావడం చాలా చక్కటి మూవ్ అని చెప్పొచ్చు దబంగ్ ఢిల్లీకి. అండ్ ఆల్ అవుట్ ప్రమాదంలో పడిపోతుంది హర్యానా స్టీలర్స్. And yes, దబంగ్ ఢిల్లీ కేసీ, what a brilliant comeback. ఛాన్స్ ఇవ్వట్లేదు రైడర్స్ కి డీప్ గా రావడానికి. అండ్ వచ్చి రాగానే ఇక్కడ విశాల్ టాటేని టాకిల్ చేశారు. ఇది కదా ఫైట్ అంటే, మామూలు ఫైట్ ఇవ్వడం లేదు. దబంగ్ ఢిల్లీ మాత్రం రాఫ్ సూపర్ టైకిల్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ కూడా తన వైపు మలుచుకుంది దబంగ్ ఢిల్లీ. మరొక పాయింట్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్, అది కూడా జైదీప్ నుంచి మిస్టేక్ జరిగింది. వెయిట్ చేయాలి, లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేసి అటాక్ చేయాలి డిఫెన్స్. అండ్ మరొకసారి లెఫ్ట్ కార్నర్ లో ఈరోజు ఆశీష్ మాత్రం చాలా చక్కగా ఆడుతున్నాడు. 4వ టాకిల్ పాయింట్ దీంతో. అండ్ సెకండ్ టైం ఆల్ అవుట్ పాయింట్ సాధించింది దబంగ్ ఢిల్లీ కేసీ. అండ్ సెకండ్ హాఫ్ లో ఇది ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామ్ ఫైనాన్స్ తో. అండ్ పాయింట్ సాధించాల్సిందే. పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడంటే మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. యోగేష్ నుంచి సాలిడ్ బ్లాక్ అయితే జరిగింది. తర్వాత హోల్ టీం కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. డీప్ గా వెళ్తున్నాడు. ఈసారి మాత్రం యాంకిల్ హోల్డ్ గ్రిప్ సాలిడ్ గా ఉంది. అండ్ లోగా బెండ్ అయ్యాడు, అది అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సాలిడ్ గా యాంకిల్ హోల్డ్ చేశాడు. షాదుల నుంచి మరొక ట్యాకిల్ పాయింట్ హర్యానా స్టీలర్స్ కి. రేడర్స్ కి ఎంత చక్కగా సపోర్ట్ చేస్తుందో డిఫెన్స్, ఎస్పెషల్లీ ఆశీష్ మలిక్ అండ్ యోగేష్ హుడా. కానీ ఇక్కడ సందీప్ కొంచెం తొందరపడ్డాడు. దాంతో అనవసరంగా షాదులుకి రేడింగ్ లో పాయింట్స్ ఇచ్చి పంపడం. ఇది 5th రేడ్ పాయింట్ తనకి. దబంగ్ ఢిల్లీ ఇదే విధంగా కొనసాగితే సెకండ్ పొజిషన్ కి మూవ్ అవుతోంది ఇక్కడ. సో లీడర్ బోర్డ్ లాడ్ ఆఫ్ చేంజెస్. అండ్ ఆశు మాలిక్ డీప్ గా వెళ్ళి వినయ్ పైన అటాక్ చేశాడు. 11th పాయింట్ తనకి. మరొక పాయింట్ దబంగ్ ఢిల్లీకి. నవీన్ ని హ్యాండ్ టచ్ చేస్తూ డీప్ గా వెళ్ళాడు, హ్యాండ్ టచ్ చేశాడు. అక్కడ రాహుల్ సెత్పాల్ మాత్రం చూస్తూ ఉండిపోయాడు. జైదీప్ కూడా ఏం చేయలేకపోయాడు. ఈరోజు దబంగ్ ఢిల్లీ డిఫెన్స్ చూడొచ్చు. కార్నర్స్ 9 టాకిల్ పాయింట్లు చేశారు ఆశీష్ మలిక్ అండ్ యోగేష్ హుడా. ఎరిన్ కవర్స్ 2 టాకిల్ పాయింట్ చేశారు. సో ఈ కాంబినేషన్ అంతా చక్కగా వర్కౌట్ అయింది. అండ్ పర్స్యూ బ్రిలియంట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే ఎంటీ రేడ్ ఉంటుందో అప్పుడు పర్స్యూ అవకాశం ఉంటుంది. అండ్ సంస్కార్ ని మరి పర్స్యూతో అటాక్ చేశాడు రేడర్. అండ్ ఇద్దరు స్ట్రాంగ్ డిఫెండర్స్, జైదీప్ ఒకవైపు అయితే రాహుల్ సెత్పాల్ ఒకవైపు. రిస్క్ తీసుకుంటాడు. ఆల్రెడీ 2 times సూపర్ ట్యాకిల్ చేసింది. అండ్ ఈసారి మాత్రం ఎస్కేప్ అవుతాడంటే ఎస్కేప్ అయ్యాడు. రాహుల్ సెత్పాల్ డబుల్ థై హోల్డ్ చేద్దాం అనుకున్నాడు, కానీ దట్ మిడ్ లైన్ కి క్లోజ్ గా కాబట్టి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. జయసూర్య ఆల్అౌట్ ప్రమాదం నుంచి గట్టెక్కిస్తాడంటే లేదు, ఇక్కడ సెల్ఫ్ అవుట్ అయిపోయాడు. అండ్ లాబీలోకి స్టెప్ ఇన్ అయ్యాడు కాబట్టి రైడర్ అవుట్ అవుతాడు. ఒక పాయింట్ మాత్రం హర్యానా స్టీలర్స్ కి లభిస్తుంది బోనస్ ద్వారా. అండ్ 1 టాకిల్ పాయింట్, 2 ఆల్అౌట్ పాయింట్స్, టోటల్ గా 3 పాయింట్స్ లభిస్తాయి దబంగ్ ఢిల్లీకి. మంచి లీడ్ లోకి అయితే కంఫర్టబుల్ గా ఉంది దబంగ్ ఢిల్లీ. షాదులో చాలా స్పీడ్ గా రైడ్ కి రావడం చూస్తున్నాం ఇక్కడ. చేసే ప్రయత్నం, ఇక్కడ సర్ప్రైజ్ టాకిల్ అయితే జరిగింది. సాలిడ్ గా షాదుల్ని టాకిల్ చేశారు దబంగ్ ఢిల్లీ కేసీ. బ్రిలియంట్ టాకిల్ ఇది. 2 రేడ్ సిచ్యువేషన్. బోనస్ కి అయితే అవకాశం ఉంది. జైదీప్ లెఫ్ట్ కార్నర్ లో ఆడడం చూస్తున్నాం. ఇక్కడ మాత్రం డైవింగ్ యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం. ఇది మల్టీ రైడ్ పాయింట్ అవుతుందా లేదా సూపర్ రైడ్ అవుతుందా? 2 పాయింట్లు అయితే కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరో మల్టీ పాయింటర్ ఆశు మలిక్ నుండి మంచి ఫైట్ నడుస్తుంది. అండ్ ఇక్కడ మాత్రం మల్టీ పాయింట్స్ ఇచ్చేశారు. ఇక్కడ ఏదో విధంగా కొనసాగితే సెకండ్ పొజిషన్ కి అయితే వెళ్తుంది దబంగ్ ఢిల్లీ. ఇక్కడ మల్టీ రైడ్ పాయింట్ అయితే తీసుకెళ్లాడు హర్యానా స్టీలర్స్ నుంచి విశాల్ టాటే. దబంగ్ ఢిల్లీ ఈ మ్యాచ్ లో ఇది మొదటి సూపర్ రైడ్. HP రేజర్ జెన్ 6 సూపర్ రైడ్.
అండ్ ఈ రైడ్ ని సవాల్ చేస్తుందా దబంగ్ ఢిల్లీ? రివ్యూ కోరుకుంటుందా? చూడాలి. Dabang Delhi challenge only 2 touch points. Our decision 3 touch points. Please review. సో నైస్ కాల్ అది దబంగ్ ఢిల్లీ నుండి. సో రివ్యూ సక్సెస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది దబంగ్ ఢిల్లీకి. అక్కడ టచ్ అయితే జరగలేదు. 2 పాయింట్స్ మాత్రమే లభిస్తాయి. దబంగ్ ఢిల్లీ రివ్యూ రిటైన్ చేసుకుంటుంది. Review successful. Only 2 touch points. Haryana Steelers number 9 and 7 out. Captain, you have retained your review. అండ్ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కంపల్సరీగా అండ్ ఇక్కడ షాదులు వెళ్ళడం చూస్తున్నాము. చాలా డీప్ గా వెళ్ళాడు. అక్కడ మాత్రం టై హోల్డ్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉండేది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనిపిస్తుంది కొంచెం. ఎస్, అటాక్ చేయాల్సిందే. బ్యాక్ వెళ్ళిపోతే టీమ్ ఆల్ అవుట్ అవుతుంది. కొంచెమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, కానీ ఆశు మాలిక్ నుంచి అనవసరంగా వెళ్ళిపోయాడు. తర్వాత ఒకే ఒక ప్లేయర్ కాబట్టి ఒక పాయింట్ ఇచ్చి పంపిస్తాం పర్లేదు అనిపించుకున్నాడు. అండ్ మ్యాచ్ విజయం ముఖ్యం అనుకుంటున్నాడేమో. Haryana Steelers. అండ్ ఆల్అౌట్ పాయింట్ కూడా సాధించింది. 1 టచ్ పాయింట్ అండ్ 2 ఆల్అౌట్ పాయింట్స్. టోటల్ 3 పాయింట్స్ సాధిస్తుంది హర్యానా స్టీలర్స్. ఇక్కడ మరి అషు మాలిక్ ని బాక్ లైన్ క్రాస్ చేయని కూడా చూడాలి. టైం అయిపోయిన తర్వాత అటాక్ వెళ్తాడు అషు. అండ్ ఇక్కడ మరి టాకిల్ చేసింది కాబట్టి అట్లీస్ట్ 7 or less than 7 పాయింట్స్ ఓడుతుంది హర్యానా స్టీలర్స్. ఒక పాయింట్ తీసుకుంటుంది ఓడినా కూడా. అండ్ దాంతో దబంగ్ ఢిల్లీ కేసి లీడర్ బోర్డ్ లో సెకండ్ పొజిషన్ కి వెళ్తుంది. Match over. మంచి ట్యాకిల్ అయితే చేసింది హర్యానా స్టీలర్స్. అండ్ 7 కానీ లెస్ దెన్ 7 పాయింట్స్తో ఓడిపోతే కనుక ఒక పాయింట్ అయితే లభిస్తుంది లీడర్ బోర్డ్లో. అండ్ అదే జరిగింది అక్కడ. అండ్ మంచి విక్టరీ అయితే సాధించింది అని చెప్పుకోవచ్చు.